స్పాట్ లోనికి ఆ జీవాన్ని తీసుకొచ్చారు. That's how the Lord has used his servant here and there for his glory. ఆ రీతిగా ప్రభు తన యొక్క దాసుని ఆయా ప్రాంతాల్లో తన యొక్క మహిమార్థమైన వాడుకుంటూ వచ్చారు. And fourthly, we see in Hebrews chapter 11, we have a challenging faith mentioned here. నాలుగోదిగా చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సవాలు విసిరే విశ్వాసాన్ని మనం చూస్తాం. Many have done this. అనేకులు ఇలాగ That చేశారు. includes Daniel, Joshua, Moses, and we cannot catalog them owing to the paucity of time. అలాగే మనం చూసినప్పుడు దానియేలు గాని, యోషువ, మోషే ఇలాంటి వారు సమయ హద్దుబాటును బట్టి మనం చూడలేము. అనేక మంది అలాగే ఉన్నారు. So this is mandatory for us when there are challenges for our faith. కాబట్టి ఇది మనకి ఎంతో తప్పనిసరైనటువంటి సంగతి. మన విశ్వాసానికి సవాళ్లు ఎప్పుడైతే ఎదురవుతాయో But we should be always stick on to the faith which we have really anchored in Christ. మనము ఏ విశ్వాసం అయితే క్రీస్తులో లంగరు వేసుకున్నామో ఆ విశ్వాసంలో మనము అలాగే ఉండడం అనేటువంటిది చాలా మనకు అవసరమైన సంగతి. So elderly people in the Lord's ministry who have gone before us are setting these things as example for us to follow.